ఫ్రెండ్స్ ఇవాళ ఇండియాలో మనకి K20 అండ్ K20 Pro అయితే లాంచ్ అయ్యాయి. ఈ వీడియోలో నేను మీకు ఈ రెండింటి గురించి డీటెయిల్స్, స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ కంపారిజన్ అయితే చేయబోతున్నాను. అంటే ఎవరైతే ఈ బడ్జెట్ ఫోన్స్‌లో అసలు ఏంటి దీనిలో ఉన్న విషయాలు, మంచి విషయం ఏంది, చెడ్డ విషయాలు ఏంది, సో ఇవన్నీ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో సో ఈ వీడియోలో నేను ఈ రెండిటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను మీకు స్పెక్స్ అండ్ ప్రైస్తో పాటు. సో అండ్ ఎవరైతే K20 ఉన్నారా, రియల్మీ ఎక్స్ కొన్నారా అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోలో అయితే ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు రెండింటి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే రెండిట్లో స్పెక్స్ అన్ని సేమ్. ఫస్ట్ మీకు K20 Pro స్పెక్స్ చెప్తాను. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో 6.39 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. సో ఇది AMOLED స్క్రీన్, 6.39 ఇంచ్ AMOLED స్క్రీన్, ఫుల్ హెచ్డి స్క్రీన్ ఇది. సో 1080p స్క్రీన్. సో ఇది HDR సర్టిఫికేషన్తో వస్తుంది. సో ఇది HDR డిస్ప్లే. HDR కాంటెంట్ మీరు ప్లే చేయాలన్నా కానీ ఈ డిస్ప్లే అయితే ప్లే చేయొచ్చు. సో మీరు HDR గ్రాఫిక్స్ గేమ్స్ రన్ చేయాలన్నా కానీ మీకు ఇది సరిపోతుంది. HDR డిస్ప్లే ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు రెండిట్లో K20 అండ్ K20 Proలో. సో K20 అండ్ K20 Proలో మనకి HDR డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది రెండిట్లో ఒక మంచి విషయం అనే చెప్పాలి. సో అండ్ కెమెరాస్ విషయానికి వస్తే రెండిట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి రెండైతే సూట్ అవుతాయి. సో ట్రిపుల్ కెమెరా సెటప్స్లో మనకి వీటన్నిటిలో రెండిట్లో మనకి చేంజ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి K20 Proలో మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ ఉంటుంది. అదే K20లో చూసుకుంటే మనకి 582 సెన్సార్ ఉంటుంది. సో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే K20 Proలో ఉన్న 586 సెన్సార్ అయితే బెటర్. సో మెయిన్ కెమెరానే రెండిట్లో చేంజ్ ఉండేది. అండ్ రెండిట్లో మీకు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సో ఎవరైతే టెలిఫోటో లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ రెండు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయమే చెప్పాలి. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఇది 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో ఇది పాపప్ కెమెరా. మనకి డిస్ప్లే మొత్తం ఫుల్ స్క్రీన్ ఉంటుంది. సో ఇది పాపప్ మెకానిజంతో అయితే వస్తుంది మనకి. సో పాపప్ కెమెరాలో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో పాపప్ కెమెరా అపర్చర్ చూసుకుంటే మనకి f2.0 ఉంది. అండ్ రెండు బ్యాక్ సైడ్ టెలిఫోటో అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ రెండు అపర్చర్ చూసుకుంటే f2.4 ఉంది. అండ్ మెయిన్ కెమెరా అపర్చర్ చూసుకుంటే f1.75 ఉంది రెండిట్లో. సో రెండు మీకు లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్కి అయితే సపోర్ట్ చేస్తాయి K20 అండ్ K20 Pro. సో ఆటో ఫోకస్ స్పీడ్ కూడా ఈ కెమెరాస్లో మీకు అయితే బాగుంటుంది. సో ఎవరైతే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, మంచి ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలనుకుంటున్నారు, OnePlus 7 Pro లాంటి సెటప్. సో OnePlus 7 Pro లాంటి సెటప్ మీకు కావాలనుకుంటున్నారు 28,000 ఏమో లాంచ్ అయింది. సో వాళ్ళకి K20 అండ్ K20 Pro అయితే మంచి ఆప్షన్స్ అవుతాయి, మంచి ప్రోస్ కూడా అవుతాయి అన్నమాట. సో ఇది కెమెరాస్ విషయంలో నా ఒపీనియన్ అయితే. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ దీనిలో రెండిట్లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో రెండిట్లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ K20 Pro చూసుకుంటే మనకి 27 వాట్ సోనిక్ ఛార్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు బాక్స్లోనే వీళ్ళు సోనిక్ ఛార్జర్ అని ఒకటి అయితే తీసుకొచ్చారు. ఒప్పో ఛార్జ్, OnePlus డాష్ ఛార్జ్ లాగా సోనిక్ ఛార్జ్ అయితే ఒకటి తీసుకొచ్చారు. సో దీన్ని మీరు విడిగా అయితే కొనుక్కోవాలి. విడిగా కొనుక్కోవాలంటే మీకు 999 రూపాయలు అవుతుంది, అంటే 1000 రూపాయలు అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు బాక్స్లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు రెండింటిలో అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మనకి K20 చూసుకుంటే మనకి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తే. అండ్ రెండిట్లో ప్రాసెసర్ వచ్చేసరికి K20 Pro వచ్చేసరికి మనకి 855 ప్రాసెసర్ తోడు వస్తుంది, ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ K20 వచ్చేసరికి 730 ప్రాసెసర్ తోడు వస్తుంది. సో 710 సక్సెసర్ అయినప్పుడు 7 సిరీస్. సో మంచి ప్రాసెసర్ 730 ప్రాసెసర్తో వస్తుంది K20 వచ్చేసరికి. సో ఇది రెండిట్లో మీరు తేడా ఇంకోటి అయితే మీరు గమనించాలి. రెండిట్లో మీకు Type-C పోర్ట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ రెండిట్లో P2i స్ప్లాష్ రెసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, స్ప్లాష్ రెసిస్టెంట్. సో ఇప్పుడు మీకు చిన్న వానలు పడుతున్నా కానీ పాప్ కెమెరా కానీ, DFPs కానీ, 3.5 హెడ్ ఫోన్ జాక్ కానీ, స్పీకర్ కానీ సో ఇవి పాడవు అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీటి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇప్పుడే నేను మీకు ఇది మంచి విషయం, ఇది చెడ్డ విషయం అని చెప్పేసాను ఇప్పుడు మీకు. సో K20 Pro వచ్చేసరికి మనకి 6GB RAM 128GB తోడు వస్తుంది. అండ్ 8GB RAM 256GB మోడల్ కూడా ఉంది. సో 128GB మోడల్ చూసుకుంటే మనకి సో 27,999 రూపాయలు ఉంది. అదే మనకి 256GB మోడల్ చూసుకుంటే 30,999 రూపాయలు ఉంది. 31,028,000 అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. సో K20 Pro అందరూ ఊహించుకున్న ప్రైస్ వచ్చేసరికి బిలో 25,000 అని ఊహించుకున్నారు. సో ఎవరైతే పోకో F1 బాగా ఇష్టపడ్డారు. సో ఇది పోకో F1గా సక్సెసర్గా తీసుకొస్తున్నారు కాబట్టి సో దగ్గర పోకో F1 లాంటి సిరీసే కాబట్టి వీళ్ళందరూ సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 25,000 అండర్లో అయితే ఊహించుకున్నారు. సో Xiaomi అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేకపోయింది. సో 28,000 పెట్టింది ప్రైస్ వచ్చేసరికి. సో ఇదొక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. సో 28,000. సో 28,000 పెట్టి నేను ఈ ఫోన్ కొనుక్కునే కంటే ఇంకా 4,000 యాడ్ చేసుకుంటాను నేను. సో కొనుక్కోగలిగితే ఇంకా నేను ఒక 4,000-5,000 యాడ్ చేసుకుని నేను OnePlus 7 తీసుకుంటాను. సో OnePlus 7లో నాకు USB 3.1 సపోర్ట్ ఉంది. సో అది కావాలి, UFS 3.0 స్టోరేజ్ కావాలి అన్న వాళ్ళు, OnePlus ఆక్సిజన్ ఓఎస్ కావాలన్న వాళ్ళు OnePlus 7 తీసుకుంటారు. సో ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఏం కాలేదు. సో 855 ప్రాసెసర్ ఉంది, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, AMOLED స్క్రీన్ ఉంది. అండ్ ఇవి రెండు కూడా మనకి మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వస్తాయి. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకి
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. చుట్టూ మనకి మెటల్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో అల్యూమినియం ఫ్రేమ్ మెటల్ చాసీ ఉంటుంది. సో చెప్పాలంటే సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, అన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి మనకైతే. సో ప్రైస్ అయితే ఎక్కువైంది K20 అండ్ K20 Pro కూడా. K20 ప్రైస్ వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ 64GB మోడల్ అనుకుంటా లాంచ్ చేసింది. సో ఇది వచ్చేసరికి మనకి 20,999 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ ఇంకోటి వేరియంట్ లాంచ్ చేశారు, ఇంకో ర్యామ్ వేరియంట్. సో నేను అది మీకు స్క్రీన్ మీద వేస్తాను. దాని ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపాయలు లాంచ్ చేశారు. 6GB ర్యామ్ 128GB మోడల్ అనుకుంటా. సో ఇది కూడా మనకి ఒక 18,000లో వచ్చింటే మాత్రం రెడ్మీ K20 సూపర్ ఫోన్ అయ్యేది. సో రెడ్మీ K20 Pro ఒక 25,000లో, రెడ్మీ K20 ఒక 18,000లో వచ్చింటే ఇది సూపర్ ఫోన్ అయ్యేది. సో ఈ ప్రైస్కి మీరు ఈ ఫోన్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో ఎందుకంటే ఈ ప్రైస్లో ఈ ఫోన్ ఇట్లాంటి స్పెసిఫికేషన్స్తో వచ్చే ఫోన్ ఇంకొకటి లేదు. సో మనకి 21,000లో ఏ ఫోన్ కూడా ఇప్పుడు 730 ప్రాసెసర్ తడితే రావట్లేదు. సో చాలామంది రియల్మీ ఎక్స్ కొనుక్కోవాలా, రెడ్మీ K20 కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నారు. సో మీరు 16,000 మీ దగ్గర ఉంటే, అదే 17,000 మీ దగ్గర ఉంటే మీరు రియల్మీ ఎక్స్కి వెళ్ళిపోండి. సో 710 అది కూడా మంచి ప్రాసెసరే. సో దగ్గర దీనిలాంటి స్పెసిఫికేషన్స్ దానిలో కూడా ఉంటాయి. కాకపోతే బ్యాటరీ అండ్ ట్రిపుల్ కెమెరా 730 ప్రాసెసర్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఎక్స్ట్రా 4,000 యాడ్ చేసుకుని అయితే K20 అయితే తీసుకోవచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీ వస్తుంది K20. సో మీరు అది కూడా గమనించాలి. అదే మనకి రియల్మీ ఎక్స్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోటి వస్తుంది. సో 21,000లో సో ఇదైతే ఇట్లాంటి స్పెక్స్ ఉన్న ఫోన్ అయితే ఇంకోటి లేదు. సో 21,000లో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో నా సజెషన్ కూడా సో 21,000 మీ దగ్గర ఉంటే తీసుకోండి. కాకపోతే దీనికంటే మనకి లాస్ట్ జనరేషన్ పోకో ఫోన్ కూడా మనకి పర్ఫార్మెన్స్ విషయంలో అయితే బెటర్ అవుతుంది. సో 845 730తో కంపేర్ చేసినా కానీ. సో ప్రైజెస్ అయితే రెండిట్లో మనకి కొంచెం ఎక్కువనే అని చెప్పాలి. రెండిట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. హెచ్డిఆర్ డిస్ప్లే ఉంటుంది రెండిట్లో, AMOLED స్క్రీన్ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, పాపప్ కెమెరా. సో ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి. ట్రిపుల్ కెమెరాస్ పేరుకే కాదు, వీళ్ళు మంచి కెమెరాస్ అయితే తీసుకొస్తారు. అండ్ మంచి బ్యాటరీ ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది. సో ఇవి వీటి ప్రోస్ అయితే. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉంది. సో ఇటు మైనస్ పాయింట్ చూసుకుంటే రెండిట్లో మనకి మైక్రో SD కార్డ్కి స్లాట్ అయితే ఉండదు. మీరు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే మీరు పెట్టుకోలేరు. సో అందుకని మీరు బేస్ వేరియంట్ మనకి K20 Pro 6,128 తీసుకొచ్చారు. అదే మనకి K20 చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 64 ఉంటుంది. సో రెండిట్లో మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఎక్స్పాన్షన్ అయితే వీటికి ఉండదు. ఓన్లీ 2 నానో సింబల్ మాత్రం వేసుకోవాలి. సో MIUI యాడ్స్ ఉంటాయి. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. రెడ్మీ కాబట్టి ఇది. సో పోకోలో అయితే యాడ్స్ ఉండవు. ఇది MIUI రెడ్మీ కాబట్టి మనకి యాడ్స్ అయితే ఉంటాయి. సో యాడ్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే MIUI కూడా మంచి UI బాగుంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్కు ఆండ్రాయిడ్ పై తోటి వస్తుంది. సో వీటి డీటెయిల్స్ అయితే. సో నాకు హెల్త్ అయితే బాగాలేదు. సో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను లేదో నాకు ఏం గుర్తులేదు. సో ముందు నేనేం మాట్లాడాను. సో ఈ వీడియోకి తింటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేయండి. సో ఎవరైతే K20 అండ్ K20 Pro గురించి కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారో మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేయండి. మీ వీడియో మీ ఒపీనియన్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తానంటే దీన్ని తీసి తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.